మా అందరికీ నమస్కారం. అందరు భోంచేశారా? భోజనాలైనా చాలా సంతోషం. తల్లి ఒకప్పుడు కంపెనీ ఉండేది ఐడియా అని, మీకు గుర్తుందా? ఎయిర్టెల్ లాగో కంపెనీ ఉండేది. దానికి ఒక మన యాడ్స్ ఉండేవి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. 2019లో నాకు ఒక ఐడియా వచ్చింది, మంగళగిరిలో పోటీ చేయాలని. నాకు పరిచయం లేని నియోజకవర్గం. వాస్తవంగా నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నాకు పరిచయం లేని నియోజకవర్గం. మా ఇల్లు మంగళగిరిలో ఉంది, అంతే నాకు తెలుసు. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాను జరిగింది. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి 2019లో. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ కసి బాధ, ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా, ప్రజల మనసు గెలుచుకోవాలా, మళ్ళీ మంగళగిరిలోనే భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకునే తల్లి. అమ్మ, అందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డా. 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో ఒక క్లినిక్, దుగ్గిరాలో ఏకంగా బస్సు పెట్టా. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. గ్రామంలో తాగునీటి సమస్య వస్తే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాం. యువకులందరూ నా దగ్గరకు వచ్చి, మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నా, ఏదో చేయండి అన్నా అంటే సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్తో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గ్రామాలకు వస్తే గత ప్రభుత్వం వర్షాకాలంలో పట్టించుకోపోతే గ్రావెల్ కావాలన్నా, డస్ట్ కావాలన్నా రోడ్డు పైన ఆనాడు వేస్తాం జరిగింది. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. కరెక్ట్గా 2024 ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చా. ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం. నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడనే ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు, మిత్రులు, మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది. మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. ఆ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి అని నేను కోరా. అంటే 53,000 మెజారిటీతో గెలిపించమన్నా తల్లి. ఎన్నికల సమయంలో సర్వేలు చేస్తాం తల్లి, మేము అందరం, అన్ని పార్టీలు చేస్తాయి. మాకు సర్వేలు వచ్చేది. ఆ సర్వేలో కుప్పము, మంగళగిరి చూసుకున్నాడు. ఎందుకంటే నేను పోటీ పడేది ఒకే ఒక వ్యక్తితో, అది చంద్రబాబు నాయుడు గారితో. ప్రయత్నిస్తా, పెద్ద పోటీ పడుతున్నాను అనకూడదు, ప్రయత్నిస్తా తల్లి, ఆయన స్పీడే వేరు. సో కుప్పంతో పోటీ పడాలని చూస్తే ఎప్పుడు మన మెజారిటీ తక్కువగా పడుతుంది. కుప్పం కన్నా 1% తక్కువను. మా వాళ్ళకి ఫోన్ చేసేవాడు, వేదిక పైన నాయకులతో మాట్లాడని, అరే ఇంత చేసాం, ఇంకా తక్కువ ఉంటే ఎట్లా అని అహర్నిశలు మేము అనుకునేవాళ్ళం. ఎన్నికలు అయిన తర్వాత కుటుంబం మేము అందరం బయటికి వెళ్ళాం. 3 సంవత్సరాల తర్వాత సరదాగా కుటుంబం అంతా కలిసి ఉండాలని బయటికి వెళ్ళాం వెకేషన్కి, వేరే దేశానికి వెళ్ళాం. అక్కడ భోజనం చేస్తుంటే బాబు గారికి నేను ఛాలెంజ్ చేశా. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు. కుప్పం కన్నా 1 ఓటు ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది సార్ అన్న. కుర్రోలు స్పీడ్ ఎక్కువలే, మీకు అంత సీన్ లేదురా అన్నారు. కానీ తల్లి, మంగళగిరి ప్రజలు చరిత్ర తిరిగి రాశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం నాకు మెజారిటీ ఇచ్చి శాసనసభకు పంపిస్తాం జరిగింది. అంటే ఒక భరోసాతో, ఒక బాధ్యత నాకు పెంచారు. నాకు బాధ్యత పెరిగింది. ఆనాడు మీ అందరికి హామీ ఇచ్చా,
ఈ ఇంటి పట్టాలు అనేది ఒక రోజుతో అయ్యే పని కాదు. కొంతమందికి సులభంగా అవుతుంది. మొదటి సంవత్సరంలోనే నేను పట్టాలు ఇస్తానని చెప్పా. కొన్ని 2 సంవత్సరాలు పడుతుందన్న, కొన్ని సుమారుగా 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చని ఆనాడే చెప్పా. ఆనాడు ఇంకొక హామీ కూడా ఇచ్చా, గౌరవంగా మీకు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో సహా నేను మీకు పట్టాలు అందిస్తానని. తల్లి హామీ ఇచ్చే ముందు ఒక ఆలోచించాల్సిందేమో. ఎందుకంటే 3000 పట్టాలు ఇచ్చేదానికి 6 రోజులు పడుతుంది నాకు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. తల్లి, మీరు ఏ బాధ్యత అయితే నన్ను గెలిపించారో, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఆ బాధ్యత నా భుజ స్కంధాలపై నేను ఈరోజు మోస్తున్నాను. తల్లి, మిమ్మల్ని ఆనాడు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. అటు బాబు గారితో కానీ పవనంతో కానీ పోరాడి మంగళగిరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసాక నాకు బలం వస్తుందని చెప్పే తల్లి. ఈరోజు మీరు నాకు ఆ బలం ఇచ్చారు, ఆ శక్తి కల్పించారు తల్లి. అందుకే మీరు చూస్తే క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల హాస్పిటల్ ఏ నియోజకవర్గాలు అప్పటికీ శాంక్షన్ అవ్వాల. మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నేను అడిగితే ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మంగళగిరి నియోజకవర్గం కదా చేయండి అని చెప్పే పరిస్థితి తల్లి. అమ్మ, పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, కళ్యాణ మండపాలు కడుతున్నాం. తరతరాలుగా మనం ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, డ్రైనేజ్, నీరు. ఇవన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం కోసం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్. ఇంకా గ్యాస్ సిలిండర్లు మీరు మోయాల్సిన అవసరంలా, ఇంటికే గ్యాస్ పైప్ లైన్ వస్తుంది తల్లి. ఇంకా భూగర్భ కరెంటు తల్లి, ఇంకా కరెంటు తీగలు. ఇంట్లో అందరు గొడవ పెట్టారు, అన్నా కరెంటు తీగలు మా ఇంటి దగ్గరకు వస్తున్నాయి, ఇంకా అది కూడా సమస్య ఉండదు తల్లి. భూగర్భ కరెంట్ ప్రతి ఇంటికి కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది తల్లి. తల్లి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన కార్యక్రమం. మీరందరు గుండె పైన చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. దశాబ్దాలుగా మీరు అనేక మందికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. 1000 రూపాయలు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి జిరాక్స్లు తీశారు, ప్రింట్లు తీశారు, కానీ ఎవరు న్యాయం చేయాల. వేదిక మీద 3 పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా మీ ఇంటికి వచ్చి అధికారులతో వచ్చి ప్రతి ఇంటికి కొలతలు కరెక్ట్గా తీసి మీ దగ్గర నుంచి కనీసం ఒక కప్పు టీ కానివ్వండి, లేదా ఒక బాటిల్ నీరు కూడా ఆశించకుండా పారదర్శకంగా ₹1 తీసుకోకుండా ఈరోజు మీకు పట్టాలు అందజేస్తున్నాను తల్లి. తల్లి, ఈ 3000 కుటుంబాలకి సుమారుగా 1000 కోట్ల విలువైన పట్టాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా మీ చేతుల్లో పెడతాం జరుగుతుంది తల్లి. ఇది తొలి అడుగు మాత్రమే. యువకుడిని, ఉత్సాహవంతుడిని చరిత్ర రాసేదానికి వచ్చే తల్లి. మీ అందరి ఆశీస్సులతో భారతదేశంలోనే అన్ని రంగాల నంబర్ 1 నియోజకవర్గం ఏంటంటే అది మంగళగిరి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. తల్లి, చివరిగా ఒక విషయం మీ అందరి నుంచి కోరదలుచుకున్నా. అధికారులందరూ బాగా కష్టపడుతున్నారు స్వచ్ఛ మంగళగిరి పేరుతో. మీరు చూస్తూ ఉన్నారు, డ్రైన్లో ఉన్న పూడిక, చెత్త, బాటిల్స్ అన్ని బయటికి తీస్తున్నాం. 30 రోజుల్లో తల్లి మీరందరూ నమ్మరు, 1000 టన్నుల చెత్త బయటపడింది. 1000 టన్నులు చెత్త బయటపడింది. పూడిక తీస్తున్నాం. దయచేసి ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నాం, స్వచ్ఛ భారత్లో ర్యాంకింగ్స్లో మంగళగిరి భారతదేశంలో అగ్రస్థానంలో ఉండాలి నా లక్ష్యం తల్లి. అధికారులు, ప్రజాప్రతినిధులు మేము కష్టపడతాం. చెత్త బుట్టలు ప్రతిరోజు చెత్త ఎత్తే బాధ్యత తీసుకుంటాం. పాపం మా పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు కష్టపడుతున్నారు అన్ని డ్రైన్లో చెత్త తీసేదానికి. దయచేసి అక్కడ మళ్ళీ తిరిగి చెత్త వేయొద్దని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. చేతిలో వాటర్ బాటిల్ ఉంటే, నీళ్ళు తాగేస్తుంటే అది మరదబెట్టి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి మరుసటి రోజు పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వండి తప్ప ఆ చెత్త దయచేసి రోడ్డు పైన వేయదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తల్లి, 1 సంవత్సరం నేను ఓపిక పడతా, నేనేమన్నా. ఈ సంవత్సరం మన అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. 2వ సంవత్సరం నుంచి కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందర చెత్త ఉంటే మిమ్మల్ని నిలదీస్తా. మీరే కదా చెత్త వేసింది ఇక్కడ, రండి మీరు నేను కలిసి చెత్త ఎత్తుతామని. ఎందుకంటే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే
మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తాం తల్లి. కానీ మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా మేము మంగళగిరి నుంచి వచ్చామంటే బా అన్నిట్లో నంబర్ 1 అంటాం మీరు అని చెప్పే విధంగా మీ సహకారం కూడా నేను ఆశిస్తూ తల్లి మీ అందరూ ఒకటి చెప్తున్నాం. నా పైన చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు, చాలా ఆశలతో నన్ను గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మొదటి 10 నెలల్లోనే మీకు ఈరోజు పట్టాలు అందజేస్తున్నాను తల్లి. అదేవిధంగా బాబు సూపర్ 6 హామీలు కానివ్వండి, లేదంటే నేను వ్యక్తిగతంగా కళ్యాణ మండపాలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కూడా ఈ నెల 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 12 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ పూర్తవుతుంది. ఆ హాస్పిటల్ పేద ప్రజల కోసం ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో కట్టి మన నియోజకవర్గం అందజేసే బాధ్యత తీసుకుంటున్నా. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నా. దానికి మీ సహకారం నాకు ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నా గుండెల్లో ఉంటుంది తల్లి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎవరిని కలిసినా నాకు మంగళగిరి అంటే వేరే రకంగా చూస్తా. ఎందుకంటే బాధ్యత పెరిగిందని గుండెల్లో పెట్టుకుంటా, పని చేస్తానని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.